సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా నేడు పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమవుతున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోం మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ తో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం చర్చలు ఫలవంతంగా సాగాయని చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా నేడు పలువురు మంత్రులతో వరుసగా సమావేశమవుతున్నారు. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో ఏపీకి సహకారం కోరారు. సమావేశం అనంతరం చర్చలు ఫలవంతంగా సాగాయని చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఆంధ్రప్రదేశ్కు రూఫ్ టాప్ సోలార్ సామర్థ్యం కేటాయింపు కోసం కేంద్ర ఇంధన మంత్రి ప్రహ్లాద్ జోషితో ఫలవంతమైన సమావేశం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. 20 లక్షల ఎస్సీ ఎస్టీ గృహాలకు ఉచిత రూఫ్ టాప్ సోలార్, బీసీ వినియోగదారులకు సబ్సిడీ యాక్సెస్, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10,000 రూఫ్ టాప్ యూనిట్లను సాధించడం తమ లక్ష్యంగా స్పష్టం చేశారు. కేంద్రం మద్దతుతో ఇంధన ఖర్చులను తగ్గిస్తామన్నారు. ప్రజలను శక్తివంతం చేస్తూ భారతదేశ క్లీన్ ఎనర్జీ పరివర్తనకు నాయకత్వం వహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ను కలిశారు. ఏపీలో వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్టులపై సీఎం చర్చించారు. బీఈఎల్ డిఫెన్స్ కాంప్లెక్స్, హెచ్ఏఎల్, ఏఎంసీఐ పైన చర్చించినట్లు తెలుస్తోంది. తర్వాత కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను సీఎం చంద్రబాబు కలిసి రాష్ట్రానికి సాయాన్ని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి నదుల అనుసంధానం, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, భూ విజ్ఞాన శాఖల మంత్రి జితేంద్ర సింగ్తో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంతరిక్ష తయారీ, ఆవిష్కరణలకు కీలక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు కోరుతూ ఒక సమగ్ర ప్రతిపాదనను సీఎం సమర్పించారు. ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద లారీ, కారు ఢీకొన్న ఘటనలో శ్రువర్టుపురంకు చెందిన 6 ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మహానంది వెళ్లొస్తున్న భవానీ, నరసింహన్, బబ్లు, దివాకర్, సన్నీ, అంకాలు మృతి బాధాకరమని అన్నారు. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేని సంస్థాగత నిర్మాణం తెలుగుదేశం పార్టీకి ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 1 కోటి మంది సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి పాలనను తరిమికొట్టి టీడీపీకి పట్టం కట్టారని, కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళుతోందన్నారు. ఈ అభివృద్ధిని కొనసాగించాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా మినీ మహానాడు మచిలీపట్నంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకటరావు, వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా, బోడే ప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీకి లేని సంస్థాగత నిర్మాణం తెలుగుదేశం పార్టీకి ఉందని, గ్రామ కమిటీలు, మండల, నియోజకవర్గ, రాష్ట్ర కమిటీలు ఉన్నాయన్నారు. పార్టీ స్థాపించిన 43 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొందని, అనేక మంది పార్టీని వీడి వెళ్లారని, కానీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నది కార్యకర్తలేనని అన్నారు. ఏ రాజకీయ పార్టీలో చూసినా మన నాయకుడు తీసుకున్న నిర్ణయాలే ఉన్నాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అనేది నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అని అన్నారు. తెలుగువారి కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ టీడీపీ అని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా తెలుగువారు నిలబడి ఉన్నారంటే దానికి కారణం ఎన్టీఆర్, చంద్రబాబుని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలను ఎండగడుతూ యువ నాయకుడు నారా లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర కూటమి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. పార్టీ నిర్మాణానికి కొత్త రూపు తీసుకొస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తున్న పార్టీ కొనసాగాలంటే పార్టీ అధికారంలో ఉండాలని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి కార్యకర్త ప్రజల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని, పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని చేయాలన్నారు. 2029 ఎన్నికల్లో 100% విజయం సాధించడం లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి చేసినటువంటి దుర్మార్గాల్లో అనేక మంది కార్యకర్తలు నష్టపోయారు.
కానీ ఆయన సుదీర్ఘంగా చేసినటువంటి యువగళం పాదయాత్ర తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేయగలిగామంటే లోకేష్ గారి పాత్ర. అయితే ఈ సందర్భంగా ఆయన పార్టీ నిర్మాణానికి కూడా కొత్త ఊతాన్ని తీసుకొస్తా ఉన్నారు. బూత్ కమిటీలు, కేఎస్ఎస్ కుటుంబ సాధికార సారథులు, ఈ కుటుంబ సాధికార సారథుల్ని మనం కానీ సక్రమంగా వాళ్ళందరి నాయకత్వాన్ని పెంచుకుంటే, ఏదైతే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు గ్రామ కమిటీలు పెట్టి వాళ్ళ శిక్షణా తరగతులు పెట్టారో, ఈ కుటుంబ సాధికార సారథుల్ని ప్రతి 60 ఓట్లకి 2 వ్యక్తులు మనం పెట్టుకున్నాము. దీన్ని కానీ సంపూర్ణంగా మనం చేయగలిగితే 40 సంవత్సరాలు తిరుగులేని నాయకత్వాన్ని రాష్ట్రానికి ఇస్తే రాబోయే 100-150 సంవత్సరాలకి ఈ కేఎస్ఎస్ కానీ చేసుకోగలిగితే తెలుగుదేశం పార్టీకి తిరిగి ఉండదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఆగస్టు 15 ఉచిత బస్సు మహిళలకి ఆల్రెడీ మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించడం జరిగింది. సుమారు కృష్ణా జిల్లాలో 360 కోట్ల అభివృద్ధి పనులు ఆల్రెడీ చేయటం జరిగింది. అలాగే ఫిషింగ్ హార్బర్ నిమిత్తం 5,000 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే తీర్మానాలు ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు చెప్తా ఉన్నారో అవన్నీ కూడా అమల్లో జరుగుతాయి. సుమారు 3 సంవత్సరాల్లో స్వర్ణ కృష్ణా జిల్లాను మనందరం చూడబోతా ఉన్నాం. అనేక మంది పారిశ్రామికవేత్తలను రప్పించి ఆ పారిశ్రామికవేత్తలతో పరిశ్రమలు పెడతానికి కావాల్సినటువంటి అన్ని రకాల సహకారం అందిస్తూ ఇవాళ రోజున రాష్ట్రంలో పరిశ్రమలు అత్యధిక సంఖ్యలో నిలబడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆహార్యశలు కష్టపడతా ఉన్నారు. ఇప్పటికే 11 నెలల కాలం గడిచిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన ధ్యేయం నిరుద్యోగ సమస్య పరిష్కారం. పరిశ్రమలు అభివృద్ధి చేయడం ద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయవచ్చు. మన పామరు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా గారిని వేదిక మీదకి విచ్చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. వర్ల కుమార్ రాజా గారు రండి. అత్యంత కష్టమైన దారుణమైన పరిస్థితుల్లో కూడా ప్రజల తరపున పోరాడిన చరిత్ర మనకుంది. అంతేకాకుండా నీచంగా మాట్లాడి, పెద్ద చిన్న లేకుండా తారతమ్యం లేకుండా మాట్లాడి దుర్మార్గంగా రాష్ట్ర పరువుని కాకుండా మా గుడివాడ పరువును కూడా తీసి పరువు మొత్తాన్ని బయటపెట్టిన వ్యక్తికి హార్ట్ అటాక్ తెప్పించిన చరిత్ర కూడా మనది. మనం అందరం ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ విజయాలన్నీ ఎలా సాధ్యమైనాయి అంటే మనం అందరం కలిసి కట్టుగా ఉండబట్టి ఈ చరిత్రాత్మకమైన విజయం మనకి సాధ్యమైంది. ఇదే కలిసికట్టుగా ఉండి మనం అందరం చంద్రబాబు నాయుడు గారితో, ఆ తర్వాత లోకేష్ గారితో మన పయనం కొనసాగుతూనే ఉంటుంది. మనం ఎప్పటికైనా కానీ తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం కార్యకర్తలుగా గర్వంగా మనం నిలబడదామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక ఆయన రాయల్ తెలంగాణ కావాలన్నాడు, ఒక ఆయన రాయల్ తెలంగాణ కావాలన్నాడు, ఒక ఆయన ఉత్తరాంధ్ర కావాలన్నాడు, ఇంకొక ఆయన నెల్లూరు అయిగూడ కలపమని అడిగారు ఒంగోలు దాకా. దురదృష్టం ఏంటంటే ఎవరు అడగని 4 జిల్లాలు ఎవరంటే మనమే. కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ని కనీసం మీరు మాతో ఉండండిరా బాబు అని అడిగినాడు కూడా లేదు ఆ సమైక్యాంధ్ర ఉద్యమం టైంలో. అలాంటి పరిస్థితిలో ఉన్న ఈ జిల్లాని మళ్ళీ డెవలప్ చేయడానికి సహచర శాసనసభ్యుల మద్దతు కూడా కోరుతూ, గౌరవ ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితులను పరిశ్రమ స్థాపన ధ్యేయంగా పనిచేయాలి, సిఆర్డీఏ పరిధిలోకి తేవాలని ఇంకా చాలా మాట్లాడుకొని మీ అందరికి ఆకలిస్తూ ఉంటుంది. మనకి అధికారం ఇచ్చింది మంచి పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం అందించమని చెప్పి ప్రజలందరూ కూడా మనని కోరుకొని ఈరోజు పరిపాలన అందించారు. మనం ప్రజలు మెచ్చిన విధంగా పరిపాలన చేయాలి. మనం ప్రజల్లో ఏ రోజైతే మన ప్రవర్తన ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందో ఆ రోజు మనల్ని కూడా గతంలో ఏ విధంగా తీర్పునిచ్చారో జగన్మోహన్ రెడ్డికి అదే విధంగా మనను కూడా ఆలోచించే పరిస్థితి రానియకూడదని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదని, అందుకే ప్రతి ఒక్కరూ యోగాసనాలను అభ్యసిస్తూ ఆరోగ్య మహాభాగ్యాన్ని సొంతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సూచించారు. సుసంపన్న ఆరోగ్య ఆనందమయ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
యోగాంధ్ర మాసోత్సవాలలో భాగంగా నేడు విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు సత్యనారాయణపురం వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుసంపన్న, ఆరోగ్య, ఆనందమయ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోనూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు యోగా విశిష్టతపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని యోగాను తమ జీవన శైలిలో భాగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్రంలో కనీసం 2 కోట్ల మందికి యోగా నేర్పేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ట్రైనర్స్ ఉన్నారు, చాలామంది మంచి ఎక్స్పర్ట్స్, నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు యోగాలో. వాళ్ళతో పాటు ట్రైనింగ్ కూడా ఇప్పించి ప్రతి ఒక్క ఊర్లో ఇద్దరు యోగా ట్రైనర్స్ రెడీ చేసి వాళ్ళు ఇంటర్న్ సచివాలయాలు ఆ గ్రామాల్లో కూర్చొని ప్రతి ఒక్కరు యోగా నేర్పించేలాగా తయారు చేస్తున్నాము. సో దీనివల్ల ఇక మంచి పరిణామం. ఇది ఒక నెల ఒక సింబాలిక్ మాత్రమే. ఇదైన తర్వాత కూడా ప్రతి ఒక్కరు యోగా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచన బాగుంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది, మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ వస్తుంది. ఏదైతే విజన్ ఆంధ్ర 2047లో వెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని సీఎం గారు మనకు ఆశయాలు ఇచ్చి ఉన్నారు. దాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రొడక్టివ్గా పనిచేయాలంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళు ఫిట్గా ఉండాలి, వాళ్ళు దైహికంగా మానసికంగా. కాబట్టి యోగా దానికి తోడ్పడుతుంది. ఇది యోగా ఇండియన్ ట్రెడిషన్. దీనికి ఇంటర్నేషనల్ యోగా అని కూడా మనము డిక్లేర్ చేసుకుంటూ జూన్ 21 సెలబ్రేట్ చేస్తున్నాం. కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో విదేశాలు చేస్తున్నప్పుడు మనం భారతీయులై మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మంచి స్పందన చూపుతున్నారు, ప్రతి ఒక్కరు ఆసక్తిగా వస్తున్నారు. కాబట్టి ఇది కంపల్సరీగా సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరు యోగా ప్రాక్టీస్ చేస్తూ ఆనందంగా ఉంటారు. అలాగే వాళ్ళ ఎఫర్ట్స్తో, వాళ్ళ ప్రొడక్టివిటీతో మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని పురోగతికి తీసుకెళ్ళడానికి దోహదపడుతుందని ఈ సందర్భంగా భావిస్తాను. అనంతరం ఎమ్మెల్యే ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి దార్శనికతకు రూపాలైన వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధన దిశగా చేస్తున్న ప్రయాణంలో ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోందని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన కుటుంబాలు, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం ఆరోగ్యంగా సుసంపన్నంగా ఉంటుందన్నారు. ఓ మంచి ఆలోచనతో అమలు చేస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. నిర్లక్ష్యం చేయకుండా యోగాను ప్రతి ఒక్కరూ ఆచరించి మరో 10 మంది ఆచరించేలా చేయాలన్నారు. గౌరవ ప్రధాని చొరవ కారణంగా ఈరోజు మన చారిత్రక సంపదైన యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, దాదాపు 70% దేశాలు యోగాను ఆచరిస్తున్నాయని శాసనసభ్యులు ఉమామేశ్వరరావు పేర్కొన్నారు. భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5 కోట్ల మందిలో మరి మెజార్టీ ప్రజలందరూ కూడా యోగాని ఆచరించాలి. అది వాళ్ళ ఆరోగ్యకరంగా ఉండేదానికి. కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం యోగా ట్రైనింగు 45 నిమిషాలు ఒక ప్రొసీజర్ ఇచ్చి ఆ ఆసనాలు, స్పెసిఫిక్ ఆసనాలని, సింపుల్ ఆసనాలు, మళ్ళీ దాన్ని నేర్చుకున్న తర్వాత మిగతాది ఇంకా నేర్చుకునే దానికి ప్రవేశపెట్టారు. దాన్ని ఇవాళ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు మరి ఇక్కడ పెద్ద ఎత్తున గత 3 రోజుల నుంచి కూడా మొన్న మరి కృష్ణబాబు గారు, అధికారులు అందరూ కూడా మన పున్నమయ్య ఘాట్లో అక్కడ బెరం పార్క్లో చేశారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరం కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కూడా ఇక్కడ చేయటం జరిగింది. దీన్ని నెల రోజుల పాటు కొనసాగిస్తాం. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి యోగా క్యాంపుల్లో పాల్గొనండి. ఇది మన కోసం, మన ఆరోగ్యం కోసం, మనకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవటం కోసం, అనారోగ్య ఇబ్బందులు తొలగిపోవటం కోసం. కాబట్టి దీన్ని సింగనగర్లో కూడా ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు ఓకే చేశారు. అక్కడ కూడా పెడతాం. ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మ్యాక్సిమం మెంబర్స్కి ట్రైనింగ్ ఇప్పించడానికి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి పరుగులు పెడుతుందని పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సరిచేసేందుకు కృషి చేస్తున్నామని, మరో సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని రోడ్లు బాగు చేసేందుకు కృషి చేస్తున్నామని బోడే ప్రసాద్ తెలిపారు. ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శ్రీకారం చుట్టారు. దాదాపు 5 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రహదారుల విస్తరణ, నిర్మాణం మరియు వాకింగ్ ట్రాక్ పనులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఆయనతో పాటు మున్సిపల్ చైర్మన్ వల్లంనేని సత్యనారాయణ, కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు జంపన గురునాథరావు, కోనపరెడ్డి వాసుకొండ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సరిచేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని, మరో సంవత్సరం కాలం పాటు పనిచేస్తే గాని బాగుపడని పరిస్థితులు ఉన్నాయని బోడే ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రోడ్లను ఆధునీకరిస్తున్నామని, వాటితో పాటు గ్రామ స్థాయిలో కూడా రోడ్లు, డ్రైన్లు నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీల పరిధిలో 70 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ రోడ్లకి సుమారుగా 40-50 కోట్ల రూపాయలతోటి టెండర్లు కూడా పిలవబోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి. ఈరోజు కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో వేగంగా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాం. అక్కడ అమరావతి కానీ, పోలవరం కానీ, రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లు కానీ, త్వరలోనే ఏదైతే R&B రోడ్లు అధ్వానంగా ఉన్నాయో వాటికి కూడా నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. వాటిని కూడా పూర్తి చేస్తామని, మరి గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని మరి ఒక్క రోజుతో మనం పూడ్చలేం. ఇది రాబోయే 1 సంవత్సర కాలంలో ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అనంతరం మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ మాట్లాడుతూ 5 కోట్ల రూపాయలతో జరిగే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని, మరో 2 కోట్ల రూపాయల పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో తమ పాలకవర్గం ముందుంటుందని చైర్మన్ తెలిపారు. 2 కోట్ల రూపాయల వర్కులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా 2 కోట్ల రూపాయలు త్వరలో టెండర్లు పిలిచి అవి కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ 15th ఫైనాన్స్ జనరల్ ఫండ్ అందరం కూడా కౌన్సిలర్లు మన ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఉయ్యూరుని అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వార్డు స్పెషల్ ఆఫీసర్లు వార్డులోని ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శాఖల మధ్య సమన్వయంతో సమస్యలను స్పెషల్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని త్వరితగతిన ఆ సమస్యను పరిష్కరించేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని నూతన భవనంలో గల మీటింగ్ హాల్ నందు వార్డు స్పెషల్ ఆఫీసర్లతో కమిషనర్ ధ్యానచంద్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డు స్పెషల్ ఆఫీసర్లు వార్డులో ఉన్న ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అక్కడున్న సచివాలయం సిబ్బందితో ఆ వార్డులో గల సమస్యలన్నీ తెలుసుకుని తక్షణమే పరిష్కరించేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. శాఖల మధ్య సమన్వయంతో సమస్యలను స్పెషల్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని త్వరితగతిన ఆ సమస్యను పరిష్కరించేటట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. వార్డు స్పెషల్ ఆఫీసర్లు తాము ఏ శాఖకు సంబంధించిన వార్డులో గల ప్రతి శాఖకు సంబంధించిన సమస్యపై వారి చర్యలు తీసుకునేటట్లు ఉండాలని అన్నారు. నగరంలో డీసిల్టింగ్ పనులను పూర్తి స్థాయిలో చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. రోడ్లపైన నీరు నిల్వ ఉండకుండా ఖచ్చితంగా ప్రతిరోజు డీసిల్టింగ్ పనులను చేయాలన్నారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజారోగ్యం అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఈరోజు ఉదయం తన పర్యటనలో భాగంగా వెహికల్ డిపో, రైల్వే స్టేషన్, జెండా చెట్టు, నైజాం గేట్, గాంధీ హిల్, కృష్ణవేణి క్లాత్ మార్కెట్ వద్ద గల అవుట్ఫాల్ డ్రైన్లను, ఎంజీ రోడ్డు, బీఆర్పీ రోడ్డు, నెహ్రూ రోడ్డు, లో బ్రిడ్జి ప్రాంతం, గణపతిరావు రోడ్డు ప్రాంతాలన్నీ పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో రోడ్లపైన నీరు నిల్వ ఉండకుండా ఖచ్చితంగా ప్రతిరోజు డీసిల్టింగ్ పనులను చేయాలన్నారు. నగరంలోని డ్రైన్లలో డీసిల్టింగ్ పనులను వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. కృష్ణవేణి క్లాత్ మార్కెట్ వద్ద ఎస్కలేటర్ను పెట్టి ఫ్లోటింగ్ గార్బేజ్ను త్వరితగతిన తీయించాలని, డ్రైన్ పైన ఉన్న స్లాబ్ను తీసేసి డీసిల్టింగ్ ప్రక్రియ సజావుగా చేసేందుకు గ్రిల్ పెట్టవలసిందిగా అధికారులను ఆదేశించారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజారోగ్యం అధికారులను ఆదేశించారు. ఫ్రైడే డ్రై డే పురస్కరించుకుని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు భానునగర్ వద్ద ఫ్రైడే డ్రై డే అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఇంటి లోపల పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో లార్వా గుర్తింపు నిర్వహించి వ్యాధుల సంక్రమణపై అవగాహన కల్పించారు. ఫ్రైడే డ్రై డేను పురస్కరించుకొని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు భానునగర్ వద్ద ఫ్రైడే డ్రై డే అవగాహన ర్యాలీ నిర్వహించారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులకు కారకాలైన దోమల నిర్మూలనపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే కరపత్రాలు ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని,
వ్యాప్తికి కారకాలైన దోమలు ప్రబలకుండా వాటి వ్యాప్తిని అరికట్టాలన్నారు. మన ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. కూలర్లు, ఫ్లవర్ వాజులు, పూల కుండీల్లో నీటిని తరచూ మార్చాలన్నారు. తాగి వదిలేసిన కొబ్బరి బొండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఇంటి కిటికీలు, తలుపులకు దోమతెరలు వాడటం ద్వారా దోమకాటు నుండి రక్షణ పొందవచ్చునని సిబ్బంది అక్కడ ఉన్న ప్రజలకు తెలిపారు. ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత పాటించడం, దానిలో ప్రజలందరూ భాగస్వాములు అవ్వటం ద్వారా మలేరియా, డెంగ్యూ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు మనమందరం సిద్ధంగా ఉండాలని అన్నారు. సెల్ ఫోన్లు, టీవీలు ప్రభావం పిల్లల మీద ఉండకూడదు అనే ఉద్దేశంతో ఉచిత వేసవి పుస్తక పఠన తరగతులు నిర్వహిస్తున్నామని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. అమ్మలేని విషయాలు కూడా పుస్తక పఠనం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చన్నారు. సాంకేతిక నైపుణ్యం ఎంత పెరిగినా పుస్తకానికి ఉన్న విలువ ఏమాత్రం తగ్గదన్నారు. నగరంలోని గవర్నర్పేట బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో 10 రోజుల గ్రంథాలయ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. 10 రోజుల పాటు జరిగే గ్రంథాలయ వర్క్షాప్ తరగతుల్లో రెహమానుద్దీన్ సమక్షంలో పుస్తక పఠనం, బుక్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా చదవాలి, పుస్తకంలోని అంశాలు ఎలా గ్రహించాలి, పుస్తకాలు పఠనం ద్వారా మన జీవితంలో ఏ విధమైన ప్రయోజనం కలుగుతుందని తదితర అంశాల గురించి విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. పుస్తకం తాలూకు ఆవశ్యకత తెలియచేయాలనే ఉద్దేశంతో వేసవి శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని తెలిపారు. కథలు, సామాజిక పుస్తకాలు చదివితే ఎవరూ ఇవ్వలేని విజ్ఞానం పిల్లలకు లభిస్తుందని తెలిపారు. సాంకేతిక నైపుణ్యం ఎంత పెరిగినా పుస్తకం విలువ ఏమాత్రం తగ్గదన్నారు. బాబాసాహెబ్, రాజేంద్ర ప్రసాద్, ఇందిరాగాంధీ ఇలా చాలామంది పుస్తక పఠనం ద్వారా ఎదిగిన వారేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎక్స్రే అధినేత కొల్లూరి, గోళ్ల నారాయణరావు, రెహమానుద్దీన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మీకు తెలుసు, సెల్ ఫోన్లు, టీవీలు వాటి ప్రభావం మన మీద, మీ అందరి మీద కూడా ఉంటుంది. కానీ పుస్తక పఠనం తగ్గిపోతుంది. ఈ పుస్తక పఠనం పెరగాలి. పుస్తకం ఆవశ్యకత మనకు తెలియాలి. పుస్తకం హస్తభూషణం అంటారు. పుస్తకం మనకి ఎన్ని రకాల ప్రక్రియలు వచ్చినా, ఎంత డెవలప్మెంట్ వచ్చినా, ఎంత సాంకేతిక నైపుణ్యం వచ్చినా పుస్తకం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్ర మన జీవితంలో. మనం కొంతమంది ప్రముఖుల్ని తీసుకుంటే చాలామంది ఈ పుస్తక పఠనం వల్లే చాలా పెద్ద పెద్ద వ్యక్తులుగా తయారవడం జరిగింది. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, బాబు రాజేంద్ర ప్రసాద్ కానీ, మరి మనందరికీ తెలిసిన ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఇందిరాగాంధీ కానీ, ఈవేళ ఉన్నటువంటి వ్యక్తులు, మేధావులు అందరూ కూడా పుస్తకం ద్వారా ఎదిగిన వాళ్ళే. కాబట్టి గ్రంథాలయానికి రావటం అనేటువంటిది మనం అలవాటు చేసుకొని, ఆ గ్రంథాలయంలో ఉండేటువంటి పుస్తకాల యొక్క ప్రయోజనాన్ని తెలుసుకొని ఆ అంశాలని మన జీవితంలో అవలంబించుకోవడానికి, జీవితంలో అనుసరించుకోవడానికి ఉపయోగపడుతుంది. గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాల్లో ఉన్న విషయాలు, ఏ విషయాలు అయితే మనకు అవసరం, ఏ విషయాలు అయితే మన జీవితానికి ఉపయోగపడతాయి అనేది కూడా పిల్లలు నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా ఒక సమగ్రంగా ఒక వర్క్షాప్ లాగా పెట్టడం అనేది రెహమానుద్దీన్ గారు ఆయన ఆలోచించటము, ఆ తర్వాత దానికి ఈ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వాళ్ళు ఆమోదించడం, ఈ రకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దీన్ని మొత్తం అందరూ కూడా, ఈ ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలి అనేది మేము కోరుతూ ఉన్నాం. ఎంచేతంటే ఈ సమ్మర్కి సంబంధించిన ఈ సెలవుల్లో సంగీతానికి సంబంధించి, నృత్యానికి సంబంధించి, ఆ తర్వాత డ్రాయింగ్కి సంబంధించి, ఇతరతర ఈ ఆర్ట్ ఫామ్స్కి సంబంధించి చాలామంది చాలా రకాల ఈ శిక్షణా శిబిరాలు పెట్టడం జరిగింది. అయితే ఈ పుస్తకం గురించి, గ్రంథాలయం గురించి మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరం ఇది మొత్తం ఈ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ, ఆ తర్వాత ఏంటంటే ఇది తెలుసుకోవటం అనేది మంచిది అని అనుకునే వాళ్ళు కానీ ఉపయోగించుకోవాలని చెప్పి మేమందరం కోరుకుంటాం. మీకు జీవితాంతం వెంటాడుతుంటుంది. అందువల్ల కథలు కానీ, పుస్తకాలు కానీ చదివితే ఉపయోగం ఎక్కువ. అమ్మ చెప్పలేనివి కూడా పుస్తకాలు చెప్తాయి. అమ్మ మీకు అన్నీ చెప్పలేరు, తెలిసినా కూడా చెప్పలేరు, కానీ పుస్తకం చెప్పుద్ది. అందుచేత మీ క్లాస్ పుస్తకాలు మీకు ఎంత ఇంపార్టెంటో ఈ కథలు, సామాజిక పుస్తకాలు ఇవన్నీ కూడా మీకు అంతే ఉపయోగం. పుస్తకాలు చదవండి, చదివితే మీకు ఎవ్వరూ ఇవ్వలేని విజ్ఞానం మీకు ఏర్పడుతుంది. ఇక్కడ అందరు స్టూడెంట్స్ చాలా ఎంతూసియాస్టిక్గా నేర్చుకుంటున్నారు అండ్ యాక్టివిటీస్ అన్నీ బాగా చేస్తున్నారు. ఇంకా చాలామంది స్టూడెంట్స్ దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.